Hi friends, this is Pradeep Devasari. Welcome to our channel. Friends, thank you so much for your support and encouragement. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ 1,50,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీ సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా కొన్ని ఫన్నీ ఇంట్రెస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో వాచ్ అండ్ ఎంజాయ్. ఏ పని తర్వాత పిల్లలు బయటికి వస్తారు? 9 months అయిన తర్వాత బాత్రూమ్ చేసిన ప్రెగ్నెన్సీ తర్వాత ఏ పని తర్వాత వర్షం పెళ్లి చేసిన తర్వాత ఏ పని తర్వాత పిల్లలు బయటికి వస్తారు. పిల్లల మీద బాగా అవగాహన ఉంది మా అందరికి కూడా ఏ పని చేసిన తర్వాత పిల్లలు బయట వస్తారు? శోభనం నేనే పెళ్లి చేసిండు. పెళ్ళి అయిపోయి 10 సంవత్సరాలు అవుతుంది అతను హోంవర్క్ బ్యాచులర్ కదా ఏ పని తర్వాత ఫస్ట్ నైట్ పని అయిన తర్వాత వస్తారా అంటే ఏ పని చేస్తారు వాళ్ళు అది కూడా డౌటే కదా పని చేస్తేనే బయట వస్తారు కదా. ఎక్కడి నుంచి బయట వస్తారు? అన్ని చాలా క్వశ్చన్ ఉన్నాయి. ఎక్కడి నుంచి బయట వస్తారు? అన్ని చాలా క్వశ్చన్ ఉన్నాయి. ఏ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు? స్కూల్ అయిపోయిన తర్వాత. సూపర్. పిల్లలు బయటికి స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయినాక ఓకే వస్తారు. స్కూల్ అయిపోయినాక సూపర్. స్కూల్లోకి వెళ్ళి బయటకు వచ్చింది ఎక్కువ లోపల పోయింది లేదు. లోపల పోతేనే కదా బ్రో వచ్చేది. లోపల దాకా పోయింది లేదు, గేట్ దాకానే చాలు మాకు. బయటికి వస్తారు స్కూల్ అయిపోయాక. స్కూల్ అయిపోయినాక అనుభవమైంది. చెప్పండి. స్కూల్ బెల్ తర్వాత వస్తారు. ఆఫీస్ లాగౌట్ అయిన తర్వాత కూడా వస్తారు కదా. పిల్లలు ఎందుకు వస్తారు? ఆఫీస్ छोटे बच्चे ऑफिस जाते हैं क्या? तो मैं नलता होता स्कूल సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేస్తే బాగుంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో చూసినాక కూడా ఇంకా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Yours TV. Please subscribe Yours TV. Please subscribe to our